శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. పుణ్యక్షేత్రాలకు కానీ వేర్వేరు ప్రాంతాలకు కానీ మనం వెళ్ళినప్పుడు అనేక మంది సాధువులు సత్పురుషులు కనిపిస్తూ ఉంటారు. అటువంటి మహనీయులను దర్శించడం అనేది ఆ గొప్ప పుణ్య ఫలదాయకము అని మన పెద్దలు చెప్తారు. ఎట్లాగంటే సాధూనాం దర్శనం పుణ్యం తీర్థం భృతాహి సాధవ తీర్థం ఫలతి కాలేన సద్య సాధు సమాగమ. అంటే ఏమిటంటే మహాత్ములు తీర్థస్వరూపులు, వారి దర్శనం పుణ్యప్రదం, వారి సాంగత్యం తీర్థసేవనం కంటే గొప్పది. తీర్థయాత్రల వల్ల కాలాంతరంలో ఫలితం లభిస్తుంది, కానీ మహాత్ముల దర్శనం సాంగత్యం మరుక్షణమే ఫలవంతమవుతుంది అని సుభాషిత రత్నావళి పేర్కొన్నది. కాబట్టి పెద్దలు ఎవరైనా, గొప్పవారు ఎవరైనా, సాధు సంతువులు ఎవరైనా కనిపించినప్పుడు వారికి నమస్కరించి సేవించి వారిని ఆదరించటం, గౌరవించడం అనేది సహజమైనటువంటి మనకు ఉండవలసినటువంటి లక్షణము. దానివల్ల గొప్ప మేలు జరుగుతుంది, పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే వశ్యేంద్రియం జితాత్మానం ధృతదండం వికారిషు పరీక్షకారిణం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే. లక్ష్మీదేవి ఎటువంటి వాళ్ళ దగ్గర ఉంటుందట అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి ఈ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మొదలైనటువంటి వాటిని అదుపులో పెట్టుకొని ఉండగలగాలి. అదేవిధంగా అపరాధులను వాళ్లకు తగిన రీతిలో శిక్షించాలి, కానీ అంతకంటే మించిన దండనలు విధించకుండా ఉండాలి. ఇంకా చక్కగా ఆలోచించి ఏ పనైనా చేయాలి. ఆలోచన లేకుండా సహసా విదధీత నక్రియామ్మని, తొందరపడి ఏ పని కూడా చేయకూడదు. ఆ రకంగా చేయకుండా ఉన్నట్టయితే అటువంటి ధీమంతుని అంటే బుద్ధిమంతుని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి గుణాలు కలిగి ఉండటం సమాజానికి శ్రేయస్కరము. మనకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది అని సారాంశము. సర్వే లోకాః సమస్తాః సుఖినో భవంతు.